అన్న పవన్ కళ్యాణ్ గారు మీకు ముఖ్యంగా చెప్తున్నానన్నా, నా బిడ్డని బతికించండి అన్నా. సినీ హీరో రామ్ పోతినేని అంటే ఆమెకు ప్రాణం. ఆయన పాటలు, సినిమాలు చూపిస్తే తప్ప ఆమె ముద్ద కూడా నోట్లోకి తీసుకోదు. ఒకప్పుడు ఎంతో చురుగ్గా ఉంటూ చదువులో ముందున్న అమ్మాయిని నేడు ఓ అరుదైన జన్యువ్యాధి మంచానికే పరిమితం చేసింది. కనీసం మాట్లాడలేని, గుర్తుపట్టలేని స్థితిలోనూ ఆ అభిమాన హీరో పేరు వింటే ఆమె కళ్లల్లో మెరుపు కనిపిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం దుప్పలపూడి గ్రామానికి చెందిన సలాది శ్రీను, శ్రీదుర్గ దంపతుల కుమార్తె శశి భవ్యత. వయసు 18 ఏళ్లు. అనపర్తి శ్రీరామరెడ్డి జెడ్పీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేసి ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుతోంది. చక్కటి ప్రతిభ కనబరుస్తూ కుటుంబానికి వెలుగుగా నిలుస్తుందనుకున్న కూతురు జీవితంలో 2022 నుంచి ఊహించని కష్టం మొదలైంది. 3 తరాలుగా కుటుంబంలో జరుగుతున్న మేనరికపు వివాహాల కారణంగా శశి భవ్యత అరుదైన జన్యుపరమైన సమస్య బారిన పడింది. 2022లో మొదలైన ఫిట్స్ సమస్య క్రమంగా తీవ్ర రూపం దాల్చింది. నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడటంతో మతిస్థిమితం కోల్పోయి పూర్తిగా మంచానికే పరిమితమైంది. పెద్ద ఆసుపత్రుల్లో ఖరీదైన వైద్యం చేయించే స్తోమత లేక దిక్కుతోచని స్థితిలో తల్లిదండ్రులు ఆమెను రాజమహేంద్రవరం జీజీహెచ్లో చేర్పించారు. నమస్తే అండి, మాది అనపర్తి దగ్గర దుప్పలపూడి అండి. మా పాప 15 సంవత్సరాల వరకు బాగానే ఉందండి. ఈ 4 ఇయర్స్ నుంచి బాగా ఇబ్బంది పడిపోతున్నాం అండి పాపతోను. ప్రతి హాస్పిటల్లో తిప్పానండి. జెనెటిక్ కంప్లైంట్ కింద తేల్చారండి. కానీ పాప అసలు మంచం మీదే ఉండిపోతుందండి. కనీసం ఒక అడుగు కూడా వేయలేకపోతుందండి. ఒత్తిగా 4 ఇయర్స్కే మంచం మీదకి వచ్చేస్తే ఎంతో కాలం జీవించవలసిన పాప అండి. ఇంకెక్కడ నాకు ఇంకా వైద్యం ఉన్న కాడికి అంతా తిప్పుకుని వచ్చానండి. ఇంకా మా దగ్గర ఏమీ లేక ఇలా ఉండిపోయామండి. ఏ హాస్పిటల్ అంటే హాస్పిటల్ తిప్పానండి. ఎయిమ్స్ దాకా వెళ్ళిపోయామండి. రాజమండ్రి అంతా తిప్పామండి. ప్రతి ఊరు తిప్పుకుంటూ వచ్చామండి. నాకు ఉన్నదంతా పాప కోసమే ఖర్చు పెట్టుకున్నానండి. ఎక్కడ కూడా నయం అవ్వలేదండి. జెనెటిక్ కంప్లైంట్ అంటండి, ఇది మేనరకం వల్ల వచ్చింది అంటున్నారండి. 15 సంవత్సరాలు దాటిన తర్వాత వచ్చిందండి. చక్కగా సైకిల్ తొక్కుని స్కూల్కి వెళ్ళిపోయి పాప అండి అమ్మాయి ఇలా అయిపోద్దని అసలు కళ్ళ కూడా ఊహించుకోలేదండి. నా వైద్యపరంగా అయితే నాకు ఉన్నదంతా నేను వాడేసుకున్నాను. నాకు ఏమీ లేదండి. నా భర్త కూడా వికలాంగులండి. కాకపోతే నా ఒకే కుటుంబంలో 2 వికలాంగుల కింద అయిపోయారండి. ఆ తల్లి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఈ బిడ్డను ఎదురుగుండా పెట్టుకుని చాలా బాధపడుతున్నానండి. ఆయనకి ఈవిడికి హీరో రామ్ గారు అంటే చాలా ఇష్టం అండి. రామ్ పోతినేని అన్న మాటకి ఇసుకుంటలేదండి. తినాలన్నా, తాగాలన్నా, పడుకోబెట్టాలన్నా, ట్యాబ్లెట్లు వేయాలన్నా ఇంకా ఆయన మీదే బేస్ అయిపోతుందండి. ట్యాబ్లెట్లు నోరు సాపాలన్నా కూడా ఆయన మాట చెప్తే గానీ అవుతలేదండి. దయచేసి వైద్యక పరంగా కూడా అడుగుతున్నానండి. ఎక్కడన్నా ట్రీట్మెంట్ ఉంటే దయచేసి సార్, అయ్యా గవర్నమెంట్ని కూడా అడుగుతున్నాను సార్, పవన్ కళ్యాణ్ గారిని కూడా అడుగుతున్నాను సార్, వైద్యకం ఉంటే నా బిడ్డకు ట్రీట్మెంట్ ఇప్పించండి సార్. అన్ని పోగొట్టుకునే బిడ్డను కూడా పోగొట్టుకోలేను సార్. నేను 2 వికలాంగులతో ఒక తల్లి ఎంత వేదన పడుతుందో మీరు చూస్తున్నారు కదండి. దయచేసి గవర్నమెంట్ని కూడా అడుగుతున్నాను సార్. నేను ఒక వికలాంగుడి కుటుంబానికి మీరు సహాయం చేయమని అడుగుతున్నాను సార్. ఇప్పటి వరకు 4 సంవత్సరాల క్రితం నుంచి మాకున్న కాడికి అన్ని వాడుకున్నాను తప్ప ఎవరిని సాయం అడగలేదండి. దయచేసి గవర్నమెంట్ కూడా స్పందించి నాకు సహాయం చేయాలని అడుగుతున్నాను. నా భర్త వికలాంగుడండి. అతను వచ్చి 6,000 రూపాయల పెన్షన్తో నా జీవితం గడుపుకుంటున్నాం సార్. అయ్యా దయచేసి గవర్నమెంట్ని అడుగుతున్నాను, ఒకవేళ ట్రీట్మెంట్ ఉంటే నా బిడ్డను బతికించండి అన్న. పవన్ కళ్యాణ్ గారు మీకు ముఖ్యంగా చెప్తున్నానన్నా, నా బిడ్డను బతికించండి అన్నా. నా బిడ్డను బతికించమని అడుగుతున్నానన్నా. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయినా తన అభిమాన హీరో రామ్ పాటలు వింటూ ఆ బాధను తట్టుకునే ప్రయత్నం చేస్తోంది ఈ యువతి. సరైన వైద్యం అందితే తమ బిడ్డ మళ్లీ మామూలు మనిషి అవుతుందన్న ఆశతో ఆ తల్లిదండ్రులు దాతల సాయం కోసం, ప్రభుత్వం అందించే తోడ్పాటు కోసం ఎదురుచూస్తున్నారు.